మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇది ఇల్లు అనుకుంటున్నారా, సంత అనుకుంటున్నారా? వాళ్ళు పిల్లలు, వాళ్లకు బుద్ధి లేదు. కనీసం నీకైనా బుద్ధి ఉండాలి కదా. ఇంట్లో ఆ ఉరుకులు కేకలేమిటి? ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగేనా ఉండేది? గెస్ట్లు వచ్చారని మాకు తెలియదు సార్. మరి ఇంకేం తెలుసు? తినడం తెలుసా? ఛా, ఎప్పుడు చూసినా ఒకటే అల్లరి. సార్ అంటే అన్నానంటారు కానీ పిల్లలన్నాక అల్లరి సహజం సార్. అల్లరికైనా హద్దుండాలి. ఇప్పుడు వాళ్ళు ఏం హద్దు మీరారు సార్? నువ్వు హద్దుల్లో ఉంటే నీకు తెలుస్తుంది. నీకు పెద్దవాళ్లతో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో తెలియదు. ఇంకా నువ్వు వాళ్ళకేం నేర్పిస్తావు? ఇప్పుడు నాతో మీకేంటి సార్ ప్రాబ్లం? నువ్వే ప్రాబ్లం. మాట తీరు సరిగ్గా ఉండదు, నడవడిక సరిగ్గా ఉండదు, డిసిప్లిన్ అసలే ఉండదు. అసలు వాళ్ళ అమ్మా నాన్న సరిగ్గా నేర్పించుండరు. కనీసం నువ్వైనా చెప్పాలి కదా. ఎందుకు సార్ ప్రతిదానికి మా అక్కని బావని తీసుకొస్తారు? ఎందుకంటే ఈ అనర్థాలన్నింటికి వాళ్లే మూల కారణం కాబట్టి. ముఖ్యంగా మీ అక్క. దారిని పోయే వాళ్ళు ఎవరో మా అక్క మీద నింద వేసినంత మాత్రాన తను చెడ్డదైపోదు సార్. రండి. సారీ అమ్మా. అమ్మా ఝాన్సీ, సారీ. ఎన్నిసార్లు సారీ చెప్తారండి? ఇంకా మీ మావయ్య గారు చేసిన దానికి చాలాసార్లు చెప్పాల్సి ఉంటుందేమో. దాచిపెట్టుకోండి. లేదంటే సారీ అనే మాట రికార్డ్ చేసి పెట్టుకోండి. ఏదైనా జరిగినప్పుడల్లా మీరు నాకు ఆ వాయిస్ వినిపించొచ్చు. అలా మాట్లాడకమ్మా. మరి ఇంకెలా మాట్లాడాలండి? మాటలు అనే వాళ్ళకేం తెలుస్తుంది? మాటలు పడే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. మనసుని చీల్చేస్తూ ఉంటారు. మీరు సింపుల్గా సారీ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు చాలా బాధగా ఉంటుందమ్మా. అందరి ముందు నిన్ను అవమానిస్తుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. కానీ ఏం చేయలేని పరిస్థితి నాది. దీనంతటికీ ముగింపెప్పుడొస్తుందో ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. మావయ్య గారి మనసు ఎప్పుడు మారుతుందో ఏంటో. ఆ దేవుడే ఏదో ఒక దారి చూపించాలి. ఇంట్లో వాళ్ళందరూ ఈ పిల్లలతో ప్రేమగా ఉండేలా చెయ్యాలి. ఇదేంటి, నీ పేరు కమలా అనుంది? అవును, నా పేరు కమలానే. అవునండి, మా బావ తనకి మీ పేరే పెట్టారు. తనలోనే మిమ్మల్ని చూసుకునేవారు. నా కొడుకు మమ్మల్ని అందరినీ వద్దనుకుని వెళ్ళిపోయాడేమో, ఈ తల్లిని కూడా మర్చిపోయాడేమో అనుకున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా వాడికి కన్న ప్రేమ కంటే మీ అక్క మీదే ప్రేమ ఎక్కువైపోయిందనుకున్నారు. జీవితాంతం ఈ తల్లిని మర్చిపోకుండా ఉండడానికి నీకు నా పేరు పెట్టారా తల్లి? తన కూతుర్లో ఈ తల్లిని చూసుకునేవాడా?
కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న కొడుకు దూరం అయితే తల్లి మనసు తట్టుకోలేదు. ఆ భారాన్ని మోయలేకపోతున్నాను. కానీ పిల్లల కోసం ఉండాల్సి వస్తుంది. నాన్న రాకేష్, నీ మంచితనాన్ని ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారా? ఈ పిల్లల్ని ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వారసులుగా అంగీకరిస్తారు? కోర్టు ఇచ్చిన ఆర్డర్లా కాకుండా మనస్ఫూర్తిగా ఎప్పుడు దగ్గరికి తీసుకుంటారు? ఒరే వంశీ, మీ అక్క పేరు నా పేరే తెలుసా? అవునా? ఆ అయితే నిన్ను కూడా కమలా అని పిలవచ్చా? తప్పు నాన్న, అలా పిలవకూడదు. ఆ, డాడీకి అమ్మ కదా, డాడీ ఉంటే ఎలా పిలిచేవారు? ఎలా పిలిచేవారు? అమ్మ అని పిలిచేవారు. అయితే నేను కూడా అమ్మ అని పిలవచ్చా? పిలవచ్చు. ఇక మీదట మీరు కూడా అమ్మ అనే పిలవండి. ఆవిడ మీ డాడీ లేరని బాధపడుతున్నారు కదా, మీరు అమ్మ అని పిలుస్తుంటే మీలోనే మీ డాడీని చూసుకుంటారు. మీ డాడీ లేని లోటు ఆవిడికి తెలియకూడదు. ఓకేనా? మీకు నాన్నంటే ఎంత ఇష్టం? ఎంత ఇష్టం? ఇంత ఇష్టం కదా, మీ నాన్నకు కూడా మీ నాన్నమ్మ అంటే అంత ఇష్టం ఉంటుంది. మీ డాడీ ఉంటే మీ నాన్నమ్మని ఎలా అయితే చూసుకునేవారో మీరు కూడా అలాగే చూసుకోవాలి. ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా పలకరించాలి. సరేనా? ఏది ఒక్కసారి ప్రేమగా అమ్మ అని పిలవండి. అమ్మా. అమ్మా. మళ్ళీ ఒక్కసారి అమ్మ అని పిలవండి. అమ్మా. అమ్మా. రా. మీరు నన్ను అలా అమ్మ అని పిలుస్తుంటే నా కొడుకు రాకేష్ నన్ను అమ్మ అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మా, మరి మేము బయలుదేరుతాం. స్కూల్కి టైం అవుతుంది. ఇంకాసేపు ఉండొచ్చు కదా? సాయంత్రం త్వరగా వచ్చేస్తారులేండి. పట్టుకో. సరే, సాయంత్రం తొందరగా వచ్చేయండి, సరేనా? సరే అమ్మా. బాయ్. బాయ్ బాయ్ బాయ్. దా, బాయ్ అమ్మా. సరే, వస్తామండి. ఆ. నీ కూతురికి నా పేరు పెట్టుకున్నావు. చచ్చి నీ కడుపును పుడతాన్రా.